ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఎస్సీ ప్రజా సంఘాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అనంతపురం రూరల్ మండలం సోమలదడ్డి గ్రామానికి సంబంధించి ఆ యొక్క భూములకు సంబంధించిన అంశంలో ఈరోజు స్థానిక అనంతపురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు మేము వస్తామని తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మేమంతా కూడా చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఎస్సీ ఎస్టీలు అంటే మరింత చులకనగా ఈ అధికారులు చూస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆవేదన చెందుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా సోమలదడ్డి గ్రామ వాస్తవులైనటువంటి మా ఎస్సీ సోదరులైనటువంటి 31 సెంటు స్థలం సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు 1949 నుంచి కూడా డీకేటీ పట్టా ఉన్నప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా రెవెన్యూ అధికారుల మాయతో వాళ్ళ ఆలోచన విధానంతో చెడుదారి పట్టించాలని చెప్పేసి ఈ యొక్క భూమిని కబ్జా చేయాలని దురుద్దేశంతో ఏ విధమైన ఆలోచన చేశారంటే పట్టాను కూడా డీకేటీ పట్టాను కూడా రాత్రి మార్చేసి ఆ భూమిని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆన్లైన్ వేరే వాళ్ళకి చేసి తర్వాత వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా హౌడాకి వీళ్ళే అమ్మే కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వాలు ఎక్కడైనా సరే ప్రజల పక్షం నిలవాల్సిన ప్రభుత్వాలు అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ పేదల పట్ల శాపంగా మారుతూ 21 కుటుంబాన్ని నాటి రోడ్డుకి లాగుతున్న సందర్భం ఏదైనా ఉందంటే కేవలం రూరల్ మండలంలోనే ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి అదేవిధంగా మేము ఎన్ని రోజుల నుంచి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం, అయ్యా మా ఎస్సీ భూములు కాపాడండి, మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మా పైన దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, మాకు హక్కులకి భంగులు కలిగిస్తూ ఉన్నారు, వీళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే ఒక్కరు కూడా మాట్లాడే సందర్భం లేకపోవడం శోచనీయం, చాలా బాధాకరం. మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతదేశంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం తప్ప స్వతంత్రం మాత్రం మాకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు పంట పెట్టుకొని ఆందోళన పండిస్తూ ఉంటే నిర్దాక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని 100 మంది పోలీసులు తీసుకొచ్చి రెవెన్యూ అధికారి అక్కడ చేరుకొని వీళ్ళని తరిమేసి నిర్దాక్ష్యంగా దాడులు చేసి ఆ భూమిని చెత్తలంతా సర్వనాశనం చేసే పరిస్థితి ఈ యొక్క సంఘటన గుర్తు చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మేము ఎవరబ్బ సొమ్ముకి పోరా, ఎవరి ఆస్తులకు మేము పోరా, మా భూమి మేము కాపాడుకునేకే ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చంటి పిల్లలు సైతం తీసుకొచ్చి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మా అక్క జిల్లలు కూర్చున్నారంటే ఎంత ఆవేదన, ఎంత బాధ ఉందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రెవెన్యూ అధికారులు ఉండడం వల్ల మీ ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేసి ఈరోజు ఎక్కడ పరిమితమైనాడో ఒక్కసారి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి చట్టపరంగా ఎవరైనా అధికారులు తప్పు చేస్తే కూడా వాటిని శిక్షించే విధంగా మీరు కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా సరే మరొకసారి ఈరోజు జస్ట్ కేవలం ట్రయల్ మాత్రమే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని త్వరలో కలెక్టరేట్ దిగ్బంధం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఏది ఏమైనా సరే మరొక్కసారి అందరికీ కూడా జై భీమ్, జై హింద్. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం పట్టణంలోని అనంతపురం ఆర్డీఓ కార్యాలయం నందు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించి అనేక ఆక్రమణలపైన ఎస్పెషల్లీ అనంతపురం రూరల్ మండలం సోమలదడ్డి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 2లో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇచ్చిన భూముల్ని కొందరు అక్రమదారులు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి పట్టాలు మార్పిచ్చి తిరిగి హౌడా పరిధిలోకి పోయిందని చెప్పి కాంపోజిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. మేము ఒకటే కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, అయ్యా మీరు మాకు కొత్తగా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు మాకు కొత్త పథకాలు చేర్చాల్సిన అవసరం లేదు. మా గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని మాకే చెందే విధంగా కృషి చేయండి చాలు. అవి కబ్జాకు గురి కాకుండా ఒక ఐఏఎస్ అధికారిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిని నియమించి ఈరోజు జిల్లాకు ఒక అధికారిని స్పెషల్ ఐఏఎస్ అధికారిని నియమించినారు. మాకు వాళ్ళతో ఒరిగిందేం లేదు. మా భూములు ఎస్సీ ఎస్టీలకు చెందిన భూముల్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూములు వాల్యూ పెరిగినాయని చెప్పి రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో తొలగించడం
దాన్ని గొడవ పెట్టడం ఇదే పరిపాటుగా ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, ఒక ఐఏఎస్ అధికారిని, ప్రత్యేక అధికారిని నియమించి ఈ భూములపైన ఎవరైతే భూములు ఉన్నాయో వారు చెందే విధంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఒక ప్రత్యేక జీవోగాన్ని తెచ్చి ఈ విధంగా మీరు చేయాలని చెప్పి మీకు కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాదాపు ఎక్కడ చూసినా అదే పరిస్థితుల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చూస్తూనే ఉన్నాం. దాదాపు 1000 సమస్యలు ఉంటే 1000 సమస్యల్లో 900 సమస్యలు రెవెన్యూ సమస్యలే. ఆ రెవెన్యూ సమస్యల్లో కూడా దాదాపు 90% ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములే ఉంటాయి తప్ప వేరే వాళ్ళు మేము ఉండవు. మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా భూములు మాకే చెందే విధంగా మీరు ప్రత్యేకంగా మీరు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలా, ఒక కమిటీ ఏర్పాటు చేయాలా. కమిటీ ఏర్పాటు చేసి ఎవరి భూములు వాళ్ళకి చెందే విధంగా చేపట్టాలా, మీ చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ మేము ఆర్డీఓ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా ఆర్డీఓ గారు, ఈరోజు కాకపోతే ఈరోజు ఏదో సంఘాలలో వస్తారు, ధర్నా చేస్తారని చెప్పి ఈరోజు మీరు రాకపోవచ్చు. ఆ క్యాంపుల పేరిట ఈ క్యాంపుల పేరిట మీరు వేరే చోటుకి వెళ్ళిండొచ్చు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ సోములతోటి గ్రామస్తుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తూనే ఉంటాం. అవసరమైతే మీ ఇంటికాడికి వచ్చైనా మేము ధర్నా దిగుతాం, నిన్ను నిద్రపోని కూడా చేస్తామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కూడా ఇదే విషయం హెచ్చరిస్తున్నాం. అయ్యా గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇస్తాం, 105 రోజుల్లో పరిష్కరించబడుతుందని చెప్పి ఈ విధంగా మీరు అది ఒక ఇస్తుంది. 105 రోజుల తర్వాత ఏమొస్తుందంటే మీ సమస్య పరిష్కరించబడినది అని వస్తుంది. ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఎస్సీ ఎస్టీల భూములపైన, ఎస్సీ ఎస్టీల సమస్యలపైన ఖచ్చితంగా ప్రత్యేక అధికారులు నియమించాలా, ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి ఈరోజు మా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనంతరం రూరల్ మండలంలో జరుగుతున్నటువంటి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దాసగానపల్లి కుల్లాయప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దళితులు భూములు అనేక రకాలుగా జిల్లాలో అన్యాక్రాంతం అవుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ సోములదొడ్డి గ్రామంలో కూడా సర్వే నెంబర్ 2లో గతంలో 50 సంవత్సరాల క్రితమే ఆ భూమిని దళితుల పేరిట అసైన్ చేయడం జరిగింది. అయితే అసైన్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఇప్పటిదాకా నేటి వరకు కూడా అనేక రకాల పంటలు వేయించుకొని జీవనోపాధి పొందుతున్న క్రమంలో రెవెన్యూ అధికారులు మారడం వల్ల, తర్వాత రెవెన్యూ అధికారులు ఇక్కడైతే డెవలప్మెంట్ పెరుగుతున్న క్రమంలో ఔడా పేరుతో వేరే వాళ్ళకి పట్టా ఇచ్చి ఆ పట్టాను కూడా మళ్ళా సంస్థకి, ఔడా సంస్థకే అమ్మి వచ్చే కాంపెన్సేషన్లో సరిసగం పంచుకోవడానికి రెవెన్యూ అధికారులు చూస్తున్నారని ఈ సందర్భంగా మాకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కాంపెన్సేషన్ విషయంలో రెవెన్యూ అధికారులే వేరే వాళ్ళకి పట్టా ఇచ్చి అత్యంత చొరవ చూపి వాళ్ళ ద్వారా కాంపెన్సేషన్ పొంది నష్టపరిహారం తీసుకొని చర్య తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దళితులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో దళిత గిరిజన సంఘాలు చూస్తూ ఊరుకే ఉండవని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు హెచ్చరిస్తున్నాం. అయితే అక్కడ ఉన్నట్టు పంటను కూడా ఇప్పుడే ఎస్పీ గారికి వెళ్ళి పోలీసు రక్షణ ఇచ్చి మా పంటను మేము స్వాధీనం చేసుకునే విధంగా కూడా చర్యలు చేపడతామని రెవెన్యూ అధికారులకు తెలియజేస్తున్నాం. బాధితులకు అండగా ఉండి ఈ కార్యక్రమము తర్వాత భూమి దక్కేంత వరకు వాళ్ళకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాం.